అందరికీ నమస్తే. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు పాలేరులో కామెంట్ చేసిన గుర్తుందా? బీఆర్ఎస్ గద్దెలు గొలగొట్టాలి. ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తది. అంటే ఆయన టీడీపీని మళ్ళీ పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది తెలంగాణ సమాజంలో చర్చ జరిగింది. ఇక ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఈ బొగ్గు అది ఇది రాధాకృష్ణ రాతలు కథనాలు అవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈ విషయం మీద ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఏందన్నా ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమము మాకన్నా సీనియర్ మీడియాలో తెలంగాణ ఉద్యమం చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు మేమందరం కూడా చూసిన వాళ్ళమే చేసిన వాళ్ళమే. బట్ మీకు ఈ స్టేట్మెంట్ తర్వాత ఏదో మళ్ళీ ఇక్కడ ఆంధ్ర శక్తులు వస్తున్నాయి లేదా టీడీపీని మళ్ళీ ఇక్కడ పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు. ఏంది మీ రిఫ్లెక్షన్ దాని మీద? అంటే టీడీపీని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నము అంటే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ఇష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు అంటుండే ఇట్లా? ఆయన అందులోకి వెళ్ళి వచ్చిండు. ఆయన భావజాలం అది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మా ఆధిపత్యం చెలామణి కావాలి, పార్టీ ద్వారా కాకుండా ఈయన ద్వారా చెలామణి చేసుకుంటున్నారు. ఈయన కూడా ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ నాయకునిలాగా కాకుండా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకునిలాగా కాకుండా తన ఆలోచన విధానాలు కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ అన్ని చంద్రబాబు ఆలోచనల ప్రకారమే చేస్తున్నట్టే కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిపాలనలా కనిపిస్తలేదు ఇది. మనం రాజశేఖర రెడ్డి చూసినటువంటి సందర్భంలో ఈయనకు తెలుగుదేశం పార్టీ దాంతో నాకు చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇచ్చిండు, ఆయన వల్లనే నేను ముఖ్యమంత్రిని అయినా అనే భావమే ఎక్కువ. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేసారు కానీ ఆయన వల్లనే ఎందుకు అనుకుంటుండు? 50 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకుపోయినప్పుడు దొరికినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఓటుకు నోటుకు సంబంధించినటువంటి దాంట్లో. ఓటుకు నోటు దాంట్లో దొరికినప్పుడు ఆయన నాకు బాధ్యత అప్పగించిండు, నేను 50 లక్షలు తీసుకుపోయి ఇచ్చిన, రెడ్ హ్యాండెడ్గా దొరికినా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. అప్పటి నుంచే నాకు ఎలివేషన్ వచ్చింది కదా, అప్పటి నుంచే ఎలివేషన్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ని ఆయన గోల్డ్ మెడల్తో కూడా పోల్చుకున్నాడు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ముఖ్యమంత్రి ఏంటంటే తెలుగుదేశం జెండాలు ఏంది, తెలుగుదేశం జెండాలు ఉండడమే కాకుండా తెలుగుదేశం పార్టీని ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎట్లుంది? బీజేపీతో పొత్తు కదా. తెలుగుదేశం అంటేనే ఉన్నదే ఒక తెలుగుదేశం అంటేనే ఇప్పుడు బీజేపీ అన్నట్టు బీజేపీతో పొత్తు ఉన్నది. పొత్తు ఉన్నటువంటిది సిద్ధాంతపరంగా దేశం ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ మత ఉన్మాద శక్తులతోటి నేను ఫైట్ చేస్తున్నా అంటాడు. ఏమైనా ఉందా? మత ఉన్మాద శక్తుల జెండాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడిందంటే పసుపచ్చ జెండాలు ఎగురితే ఇక అసలు ఏమున్నది? అంటే నేను దాదాపుగా చంద్రబాబు తోటి బీజేపీ తోటి దగ్గరేంటైనా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఏంది అది? కానీ జనరల్గా ఒక డౌట్ వస్తుంది అన్న ఎవరికైనా సరే, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే వాళ్ళు. అవును. బీజేపీతో కూడిన పార్టీలతోనో లేకపోతే బీజేపీ పార్టీతోనో కూడే అవకాశాలు ఉండవు. ఇక్కడ ఎట్లా సాధ్యమవుతుంది? అదే మేజర్ మిగతా చోట కూడా చూడు, బీజేపీ కూడా అట్టే వ్యవహరిస్తుంది. బీజేపీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టు అనిపిస్తలేదు. అది మాలో భాగంగానే. నీకు కర్ణాటక వ్యవహారంలో అమిత్ షా మోడీ ఎట్లా వ్యవహరిస్తారు, ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు, అక్కడ తొక్కేద్దామని చూస్తారు ముఖ్యమంత్రిని. అదే ఇక్కడ ఎట్లా చూస్తున్నారు? ప్రతి అంశం మీద చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం సహకరిస్తున్నారు? పూర్తిగా సహకరించి చేస్తున్నటువంటి నేపథ్యంలో లేదా తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా వస్తాయండి? దాన్నే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు క్రమంగా ఏ రకంగా బీజేపీ తెలుగుదేశం వైపు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండు అనేది రాజకీయంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఏ అంశం? ఒకటి గోదావరి నీటి హక్కులు మొత్తం క్రమంగా ఆయనకే అప్పచెప్పిస్తున్నారు. అన్నిట్లా రాజీ పడుతున్నటువంటిది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకచర్లకు సపోర్ట్ చేసి ఆ తర్వాత నల్లమల్ల సాగర్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుండే. కేవలం రెండు నదులు కలిసి 500 చాలంటుండే, 500 టీఎంసీలు. అది సింగరేణిని పిచ్చి కుక్కని చేసారు వీళ్ళంతా కలిసి. ఆయన అంటున్నటువంటి పేపర్ కావచ్చు, ఈయన కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇందులో క్వాలిటీ బొగ్గు లేదని కిషన్ రెడ్డి అంటాడు. ఇందులో మొత్తం లీక్ ఇచ్చి అవినీతి జరిగింది అని టెండర్లు రద్దు చేపించే ఇక క్రమక్రమంగా దీన్ని అంతా సింగరేణిని తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్ట్ దెబ్బతింటుంది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకో 3 నీళ్లు, సింగరేణి, హైదరాబాదు. ఇదే కదా తెలంగాణ అస్తిత్వము. హైదరాబాద్ ముక్క చెక్కలు చేసి మూసి అని అదని 4th సిటీ అని ఇంకోటి అని దీని బ్రాండ్ వాల్యూ అంతా తగ్గించేసి
ఇంకేంది ఈ రకమైనటువంటి ఒక డిస్ట్రక్షన్ జరుగుతుంది. దీని వెనకాలంతా చంద్రబాబు మాస్టర్ మైండ్, ఆయన ఆలోచన విధానం అట్నే ఉంటుంది, అట్నే నడుస్తుంది. ఒకటి తెలంగాణ వ్యతిరేకించిన పార్టీ టీడీపీ, డౌట్ ఏం లేదు దానిలో, ఎందుకంటే నేను కూడా చూసిన ప్రత్యక్షంగా కాబట్టి. కానీ ఈ తెలంగాణ వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా తెలంగాణ ప్రజలు టీడీపీని అంత వ్యతిరేకిస్తున్నారా? టీడీపీ వ్యతిరేకించడం కాదు, మర్చిపోయారు అసలు. వ్యతిరేకించడం ఏంటి? వ్యతిరేకించి తరిమేసి ఏం లేకుండా పోతే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏం అవసరం? ఇప్పుడు రాజకీయం కుదురుతుందా? నువ్వు మళ్ళీ ఇప్పుడు గోదావరి జిల్లాలో పంచాయతీ పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కుదురుతుందా? ఇక్కడ అది లేకనే ఈ ఫేజ్తో వచ్చింది కదా. ఈ ఫేజ్తో వచ్చి మళ్ళా ఈయనదే ఎస్టాబ్లిష్ చేద్దామని, అది ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయ ఆలోచన. అసలు అది హత్య చేయటమే, తెలంగాణ ప్రజల గుండెలను హత్య చేయటం కోసమే తెలుగుదేశం పార్టీ పేరు తీసుకొచ్చింది, అంతే తప్ప తెలుగుదేశం పార్టీని ఆదరించేదో తెలుగుదేశం పార్టీని పెట్టి మళ్ళీ ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు హత్య చేస్తే ఏమొస్తుంది? ఆయనకి ఆల్రెడీ సీఎం అయిండు. ఆయన చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈయన చంద్రబాబుని ఇక్కడి నుంచి ఓటుకు నోటు కేసులో ఇద్దరు ఇరుక్కున్నారు కాబట్టి ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి ఆయన 40 కోట్లు పెట్టి ఎల్ బ్లాక్లో బాగా చేయించుకుని ఈ నుంచే పరిపాలన చేసి తర్వాత ఈ రాష్ట్రాన్ని మొత్తం మనం క్యాప్చర్ చేద్దాము. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తలో ఉన్న అవతల ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలించరాదు. ఫస్ట్ క్యాబినెట్లో విశాఖపట్నంలో జరిగింది కదా, రాష్ట్ర విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ 10 క్యాబినెట్ అయిపోయినాక అన్అఫీషియల్ మీటింగ్ ఈ కామెంట్స్ చేసిండు అప్పుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ వచ్చింది, ఏం పరిపాలన చేసుకుంటే వాళ్ళకి పరిపాలన తెలియదు, ఏం తెలియదు. 6 నెలల్లో మన చేతికి వస్తే అప్పటికి 15-20 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, గెలిచినటువంటి మన చేతికి వస్తుంది అని చెప్పి 40 కోట్లు పెట్టిండు. ఎల్ బ్లాక్లో ఉన్న దానికి 40 కోట్లు పెట్టి సీఎం ఆఫీస్, ఒక్క సీఎం ఆఫీస్ కోసమే 40 కోట్లు పెట్టి బాగా చేయించుకున్నాడు. ఇక్కడ దాన్ని అంత సాఫిస్టికేటెడ్గా చేసుకొని ఓటుకు నోటు దాంట్లో దొరకగానే అరెస్ట్ అవుతాం ఇవన్నీ తెలంగాణ సమాజం భయపెట్టేసరికి తట్టబుట్ట సర్దుకొని పోయినటువంటి సిచ్యువేషను, ఇక్కడ పార్టీని వదిలేసుకొని పోయినటువంటి సిచ్యువేషను. ఆ అవమానం అదేంటంటే ఆ రకంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసి వేసింది దొంగతనం. ఆ కసిని ఇద్దరు కలిసి చేసిరు కదా, ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు ఆ మాట అంటే తెలుగుదేశం జెండాలు ఇవన్నీ దిమ్మెలు గుల్చండి అని వాళ్ళకే పిలిపిస్తే ఒక ఈగో సాటిస్ఫాక్షన్, మానసిక తృప్తి, అంతే తప్ప రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వచ్చి నీకు ప్రజల సపోర్టే లేదు అన్ని పోయినటువంటి. మీరు పదే ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావిస్తున్నారు కదా, అసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఓటుకు నోటు కేసు జరిగి? 2015లో, ఇవాళ ఎంత 2026లో ఉన్నాం, 11 సంవత్సరాలు. మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 years ఉన్నది. మధ్యలో ఏం తేల్చలే కదా, ఎవరు ఏం తేల్చలేకపోయారు కదా, ఉత్తగా మాటలే మాట్లాడుతున్నారు అందరూ. తేల్చేది గింతే, ఇక అది కోర్టులో పడ్డది. ఇప్పుడు మళ్ళీ సపోర్టు ఉన్న రోజులు కోర్టు విచారణ రావాల్సినటువంటి సపోర్ట్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండే. చంద్రబాబు ఇప్పుడు బీజేపీ కదా, చక్రం తిప్పుతున్నాడు కదా, విచారణ రాకుండా కోర్టులలో రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నటువంటిది కనిపిస్తుంది కదా. అందుకని అది అప్పటి నుంచి ప్రజలు ఇక్కడి నుంచి తరిమేయడమే, ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తట్టాబుట్ట సర్దుకొని పోవటమే తెలంగాణ వచ్చిన దానికంటే తెలంగాణ సమాజం ఎక్కువగా సంతోషపడాల్సినటువంటి రోజు. మరి రేవంత్ అంతగానం టీడీపీకి సహకరిస్తుంటే, చంద్రబాబు నాయుడు సహకరిస్తుంటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు గమ్ముంటారు? వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, ఏదో ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఏమైందంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోవడానికి రాక 10 ఏళ్లకు అధికారం వచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ కావాల్సిన ఇన్పుట్స్ ఈయన ఇస్తుండు ఇప్పుడు. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఉన్నది బాధ ఉన్నది ఇదంతున్నా అప్పుడప్పుడు హైకమాండ్కి కూడా చెప్తారు. హైకమాండ్ రాహుల్ గాంధీ కూడా చేతులు ఎత్తేసిండు. ఎందుకు? మొత్తం ఆర్థికపరమైన పార్టీ నడపడానికి ఈ నుంచి ఆధారపడి ఉన్నటువంటి ఎక్కువ భాగం ఇక్కడి నుంచి ఆధారపడి ఉన్నాడు పార్టీ. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏ రకంగా పరిస్థితి అయిందో చూడండి. కానీ నాకు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ ఇంగ్లీష్ పేపర్లో చూసిన, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కూడా టచ్లో ఉన్నాడు, అక్కడ నుంచే నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. నేను కూడా చూసిన అట్లా అది సాధ్యం. ఎందుకంటే మోడీని చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వణుకుతుండు. ఇక మోడీతో జన్మల పెట్టుకోవద్దురా నాయన, మోడీ ఎట్లా చెప్తే అట్నే ఉండాలి. ఎందుకు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చంద్రబాబు మీద డిపెండ్ అయింది ఉంది, మోడీ గవర్నమెంట్ చంద్రబాబు మీదనే డిపెండ్ అయింది. కానీ ఆయనకున్న లక్షణం లొకేషన్ సీఎం చేయాలి, ప్లస్ ఒకసారి పోయి దెబ్బతిని వచ్చిండు. ఒకవైపు తనకు కావాల్సినవి బ్లాక్మెయిల్ చేస్తూ సాధించుకుంటూనే తనకు కావాల్సిన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయంగా మాత్రం ఇప్పుడు మోడీది నడుస్తున్న కాబట్టి మోడీతోటి దూరం కావద్దు అనే ఏదో ఒకటి ఉంటుంది, దూరం కావద్దు. ప్లస్ బీహార్ నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ బాగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు పోయినా అటు ఇటు పోయినా నితీష్ కుమార్కు బీజేపీ దిక్కు అయినటువంటి సిచ్యువేషన్.
బీజేపీ కూడా చంద్రబాబు నాయుడును నమ్మట్లేదు. ఎప్పుడు ఏం చేస్తాడు అని ఇట్లాంటి మోసకార్య అనేది వాళ్ళకి అర్థమైనటువంటి, అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళని ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి తెలంగాణలో ఎంట్రీకి ఏంది, చంద్రబాబు ద్వారా రేవంత్ని ఆపరేషన్ చేసి భవిష్యత్తులో బీజేపీలోకి తీసుకుందామా రేవంత్ని. ఎందుకు రేవంత్ని కూడా ఎందుకంటే వాళ్ళకు ఉన్నారు మస్తు మంది బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు, రాజేందర్ ముఖ్యమంత్రి కదా. హేమంత్ బిశ్వాస్ శర్మ పోలేదా కాంగ్రెస్ నుంచి, ఆయన ముఖ్యమంత్రి కాకముందే పోయిండు. ఈయనేంది, ఈయనకు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ ఇక్కడ పార్టీ ఈజీగా కావడానికి కాంగ్రెస్ వీక్ ఉంది, దేశవ్యాప్తంగా వీక్. కానీ ఒకటి విజయన్న, అంటే మనం కూడా చాలా రోజులకి చూస్తున్నాం కదా, ఒక బలమైన లీడర్నే బీజేపీ, అంటే ఈడేమైనా పతారా ఉంటేనే బీజేపీ తీసుకుంటుంది. ఈయన ముఖ్యమంత్రిగా నెగిటివిటీ బాగుంది తెలంగాణ ప్రజలు, ఈయన ముఖం చూసి ఓటేయలే, కానీ ఇప్పుడు ఈయన ముఖం చూస్తే ఓటేయరు, ఆ సిచ్యువేషన్ వచ్చింది. బీజేపీకి తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏముంది, ఒరిగేది ఏముంటుంది? పోస్టు ముఖ్యమంత్రి వస్తుందంటే ఒక అది ఉంటుంది కదా, ఈయన ముఖ్యమంత్రి అనే పోస్ట్ దానికే వాల్యూ, ముఖ్యమంత్రి అనే పోస్టుకు ఉన్నటువంటి వాల్యూ. సహజంగా ఎవరైనా ముఖ్యమంత్రి అంటే ఒక వెయిట్ ఉంటుంది, కొంచెం పోస్ట్కే వెయిట్ ఉంటుంది. కిరణ్ కుమార్ అంతే, అట్లా ఆడుతున్నాడు. ఈయన కొంచెం మాటకారికి చెప్తాడు, నా పైసలు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టుకుంటా, బీజేపీ నాది ఆర్ఎస్ఎస్ఏ. ఇప్పుడు కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే ఒక రకంగా. ఇదే కదా, నేను బీజేపీలోకి పోతా, ఇవన్నీ లీకులు ఇచ్చుడు, నాకు వేరే పెద్ద పోస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఎట్లున్నాయి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది ఆయన గోడ మీద లాగానే ఉన్నాడు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ కంఫర్ట్ గా లేడు ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితి ఎట్లున్నాయంటే, ఒక అవకాశవాదులకు ఇటువంటి వాళ్ళకి కొంచెం అవకాశాలు వస్తుంటాయి. గోడ మీద ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ కర్ణాటక పోయింది, ఇక నెక్స్ట్ ఉన్నది ఇక దేశంలో కాంగ్రెస్ లేస్తట్టు కూడా కనిపిస్తలేదుగా. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడనే కాన్ఫిడెన్స్ కూడా లేదు కదా, అయితేనే కాంగ్రెస్ని అట్టి పెట్టుకొని ఉంటాడు, అట్నే ఉంటాడు, ఏం లేదు. మళ్ళీ నా మీదనే ఆధారపడ్డది, నా మీదనే ఆధారపడి పార్టీ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో నాకు అవతల వైపు నుంచి పిలిపి వచ్చింది అనుకో, ఏం చేస్తాం, ఒక ఈజీగా వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్య చాలాసార్లు నేను చెప్పింది, నేను సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉంటా, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచిగా ఉంటున్నా అని చెప్తున్నాడు. నేను 100 సార్లు పోతా ఢిల్లీకి అంటున్నాను. దీన్ని ఎట్లా లింకప్ చేస్తారు బీజేపీతో క్లోజ్గా ఉన్నాడని? సెంట్రల్ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి అయినా, బీజేపీ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, 62 సార్లు పోయిరా. పక్కకున్న హర్యానా వాళ్ళైనా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎవరైనా పోయిరా 62 సార్లు ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ తోటి? 62 సార్లు పోయి ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఏమైనా పెద్దగా తీసుకొచ్చిరా? కొత్త అదనపు నిధులు ఏమైనా తీసుకొచ్చినావా? ఏం తీసుకురాలే. నువ్వు ఏం తీసుకురాకపోగా నీకు రాజకీయ రిలేషనే కనిపిస్తున్నది కదా. ఆ స్థాయిలో నువ్వు మరి ఆయన కూడా ఎందుకు, మోడీ కూడా ఎందుకు సిద్ధరామయ్యని ఇబ్బంది పెట్టినట్టు, ప్రతి దానికి ఈజీగా ఈడీ సిబిఐ పోయి దాడులు చేస్తున్నట్టు ఈడెందుకు వస్తలేదు? నీకు మమతా బెనర్జీ మీద జరుగుతుంది, సరే వేరే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అయినా, ఇక్కడ నీకు నువ్వే వచ్చి ఏటీఎం అంటివి కదా, అవినీతి జరుగుతుందని మీరే అంటున్నారు కదా, అవినీతి జరుగుతుంది ఏటీఎం అనే ఇవన్నీ అంటున్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? మిగతా రాష్ట్రాలు ఆడనే రాజకీయంగా దోస్తానం కనిపిస్తుంది అక్కడనే. మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసారు మీ రిపోర్టింగ్ కెరీర్లో? మనం ఉన్నాం కదా, మనం చూసిన కాడి నుంచి చంద్రబాబు చూసినాం, రాజశేఖర రెడ్డి చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఇలా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి 62 సార్లు ఎప్పుడైనా పోయిండా? రోషయ్య పోయిండా 62 సార్లు ఢిల్లీకి? ఈ 62 సార్లు అంటే లెక్కేసుకో, పోయినప్పుడల్లా 3 రోజులు లెక్కేసుకున్నా, ఉన్న 2 సంవత్సరాల 700 రోజులల్లా 200 రోజులు ఆడ ఉన్నట్టే కనిపిస్తుంది ఢిల్లీలో. ఇంకా కొన్ని రోజులు ఫారెన్ ట్రిప్ అని అటని ఇటు అని పోయిండు. దాదాపు 200-250 రోజుల వరకు కూడా 500 రోజులు బయటనే ఉన్నాడు. 500 రోజులు అంటే 500 రోజులు అంటే మనం యావరేజ్ 200 నుంచి 250 మధ్యలో. ఎందుకంటే ఇవే 200 కానీ 62 సార్లు అంతే. అంతే అమెరికాకు 10-15 రోజులు అట్లా చూసినా 250 రోజులు, 700 రోజులలో 250 రోజుల వరకు నువ్వు బయటనే ఉన్నావు, తెలంగాణ నుంచి బయటనే ఉండే. ఇంకేందండి మరి అంత ఘనం ఏమన్నా వచ్చినాయా? రవేలు మైనస్లోకి పోయిందంటే మరి అయిపోయాయి. మరి రియల్ ఎస్టేట్ పడిపోయి ఆదాయం నువ్వు చెప్పినట్టే 18,500 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయం నెలకు అది 16,500 కోట్లకు 2,000 కోట్లు ఎట్లా తగ్గింది? ఈ డిప్లేషను మైనస్ ద్రవ్యాలు మనం చేయబట్టే కదా ఇదంతా. ఏం చెప్తారన్న ఈ జరుగుతున్న పరిణామాల మీద ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు? తెలంగాణ ప్రజలు ఒకటే గమనించుకోవాలి, మన అస్తిత్వాన్ని తెలంగాణ లేకుండా చేస్తున్నారు. వేరే వాళ్ళు మనల్ని పరిపాలించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవాలి.
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కంటే కూడా ఇతర రాజకీయ అంశాల మీదనే పెట్టి తెలంగాణని మొత్తం వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి అటు అదానీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, నార్త్ ఇండియా చేతుల్లో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలనే మనం నిశ్చితంగా గమనించుకోవాలి. మనం తెలంగాణ తెచ్చుకోవడం లాభం లేదు. లాభం 10 ఏళ్ళకే. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు ఇల్లు 12 ఏళ్ళు. 12 ఏళ్ళకే ఏ రకమైన పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఈ 2 ఏళ్లలోనే తెలంగాణ కాకుండా పోతుంది, హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు కాకుండా పోతుంది, సింగరేణి ఇట్లా అయిపోతుంది, జలాలు ఇట్లా అయిపోతున్నాయి. ఒక అభద్రతా భావంలోకి వేరే నెట్టేసినటువంటి కుట్రలే జరిగినాయి తప్ప మనకు కావాల్సినటువంటి నెక్స్ట్ సమ్మిళిత అభివృద్ధి, ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అభివృద్ధి కనిపిస్తలేదు. ఇది గమనించుకోవాలి. ఈ సునిశ్చితంగా రాజకీయాలు గమనించే ఎట్లా వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి, తెలంగాణను కాదని ఎందుకు వ్యవహరిస్తున్నాడు, రాజకీయంగా కేవలం ఒక ప్రతిపక్షం మీద కోపమో ఇంకేదైనా తనకు కృతజ్ఞతా భావంతో ఉండడానికి చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్టు మన భవిష్యత్తు రాజకీయం చూసుకోనో మోడీది వీళ్ళ లింకులు ఏంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఇది తెలంగాణ సమాజం రాజకీయాలు అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ విజయన్న. చూసింది కదా, ఈ వీడియో చాలా 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 అవసరం, తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంటర్వ్యూ మొత్తాన్ని చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్స్. మిగతా వాళ్ళు కూడా చూడాలి కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.